భారత వాతావరణ శాఖ రైతులకి ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు మండుతుండగానే మరొక వైపు ఐఎండీ చల్లని కబురు అందించింది. ప్రస్తుతం బాణుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమిగా మారాయి. ఈ నెల 7వ తేదీ నుంచి కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెదర్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. గత కొన్ని రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో గరిష్టంగా 39 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. సాధారణం కన్నా కూడా ఇది 3 డిగ్రీల అధికం. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు గమనిస్తే ఉత్తర ఒడిశా నుంచి విదర్భ మీదుగా ఛత్తీస్గఢ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతుంది. దీంతో పాటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు, కర్ణాటక మీదుగా మరట్వాడ వరకు మరో డిస్కంటిన్యూటీ అంటే గాలి విచ్ఛిన్నత సంబంధించినటువంటి ఏర్పడింది. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతోనే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం రిపోర్ట్ రిలీజ్ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కూడా ఎండలు మండుతున్నాయి. బుధవారం రోజు కర్నూలులో అత్యధికంగా 39.5 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల్లో కూడా గరిష్టంగా 39 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతూ ఉన్నాయి. కావలి తీర ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధికంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. రాబోయే 5 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాబోయే 3 రోజులకు సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికలు మనం పరిశీలిస్తే మార్చి 7వ తేదీ బంగాళాఖాతంలో ఆవర్తనం ద్రోణిగా మారే అవకాశం ఉంది. దాని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 4వ తేదీ రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు ఆవరిస్తుంది. ఆ తర్వాత 2 రోజుల పాటు వాతావరణం ఎండలు మండుతాయి. అయినా మార్చి 7వ తేదీ నాటికి మాత్రం కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్కైమెట్ ప్రైవేట్ వాతావరణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది.